రాణి గారు, ఇప్పుడు మీరు చెప్పారు అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి అన్నమాట. ఉమ్. ఒక్కసారి ఈ వీడియో కూడా చూడండి. అంటే ఆ, అంటే సార్ బాలకోటే గారు, బాలకోటే గారు, రైట్. ఒక్కసారి ఫ్రీజ్ అయిపోయారు సార్. ఒక్కసారి నెట్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అయినా సరే ఆ, అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి గురించి పదే పదే పాత మాటలనే వల్లి వేస్తున్నారు. ఈ ఉమ్, సందర్భంగా ఒక మాట చెప్తాను సార్. ఉమ్, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎందరో అంటాడు శ్రీశ్రీ గారు. అవును. నిజానికి ఆ కూలీలు ఎంతమందో మనకు తెలియదు, కానీ అమరావతిలో పనిచేస్తున్న కూలీలు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ అక్షరాల 20,000 మంది. ఉమ్, ప్రస్తుతం అక్షరాల 20,000 మంది తెల్లవారుజామున చీమల బారుదీరినట్టుగా ఆయా పనులకు వెళ్ళి యుద్ధ ప్రాతిపదిక మీద ఒక పోలవరం నిర్మాణం కడుతున్నట్టు, ఒక నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మిస్తున్నట్టు, ఒక తాజ్మహల్ సౌధం నిర్మిస్తున్నట్లుగా ఈ రోజున అక్కడ దొరుకుతున్న పనులు అవి. కాకపోతే ఏంటంటే నిద్ర నటించే వాళ్ళని లేపలేం, కానీ నిద్రపోతున్న వాళ్ళని లేపగలుగుతాం. ఎన్ని అబద్ధాలు చెప్పినా అమరావతి చాలా త్వరితగతికంగా ఈ రోజున సిఆర్డిఏ బిల్డింగ్ పూర్తయిందండి. సీడ్ యాక్సెస్ రోడ్డు ఎస్టాబ్లిష్మెంట్ పూర్తయిందండి. కరకట్టగా మరో రోడ్డు వచ్చింది సార్. నాడు జగన్మోహన్ రెడ్డి గారు కరకట్టనే కాస్త విశాలం చేస్తాను 150 కోట్ల రూపాయలతో అని చెప్పేసి అని పదే పదే చెప్పి కరకట్ట పనులు కూడా చేయలేదండి. ఆయన ఆ సందుల్లో ఆ గొంతుల్లో తిరిగేసేసి దానికి ఇది ఎడారి శ్మశానం అని పేర్లు పెట్టాడు తప్ప ఒక మొక్కకు నీళ్లు పోసిన పాపాన బాలేదండి. ఆయన 5 ఏళ్ల హయాంలో ఒక కొమ్మకు పువ్వు పూసిన పాపాన బాలేదండి. నిన్న మొన్న వాళ్ళ సోషల్ మీడియాలో వింటున్నా, అమరావతిలో ఇంకా నీళ్లు ఎత్తిపోస్తున్నారు, అమరావతిలో నీళ్లు ఎత్తిపోస్తూనే ఉన్నారు, అమరావతిలో చెట్లు కొడుతున్నారు, అడవిని నరుక్కుంటున్నారు అని. సార్ నేను చెప్తున్నాను పనిగారి సందర్భంగా, అమరావతిలో 36 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగిన అడవిని ఎవరు పెంచారండి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాదండి, అంతే కదా. ఆయన హయాంలోనే కాదండి. పైగా ఇంకో మాట ఏంటంటే అసలైన మాట, ఎంత బూతు మాట అంటే అమరావతికి వరదలు వస్తాయి నీళ్లు వస్తాయి అని అంటున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే అమరావతిలో 29 గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా బతుకుతున్నారు. ఉమ్, వాళ్ళు ఎక్కడా పడవలేసుకొని బతకట్లా, ఉమ్, వాళ్ళేం వాడల్లో బతకట్లా. వాళ్ళు బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకొని వ్యవసాయం చేసుకొని నాగేటి కర్రలతో నాగేటి చాలతో ఎద్దులతో పంటలు పండించుకుంటూ బతుకుతున్నారు. ఉమ్. ఈ వరదలు వస్తాయనే పాపిష్టి మాట ఏంటండి? మళ్ళీ ఆయన అసలు కూడా ఈ అక్కడే కట్టుకున్నారు కదా ఇల్లు. మరి ఆయన ఆ వరదల్లోనే ఆ నదీ గర్భంలోనే కట్టుకున్నాడు కదా. అదే కదా. అంటే నేను ఒక మాట చెప్తాను సార్ ఈ సందర్భంగా. హిరణ్యకశిపుని మరణానికి సార్ ఈ మాట నోట్ చేసుకోండి, మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా వినాలి. హిరణ్యకశిపుని మరణానికి ప్రహ్లాదుని చెరసాలలో ఎలా కారణమో, వైసీపీ పార్టీ రాజకీయ మనుగడకి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానానికి కూడా అమరావతి కారణం. ఉహు. వైసీపీ పార్టీకి, తెలుగులో చెప్తున్నాను, వైసీపీ పార్టీ రాజకీయ ప్రస్థానానికి అమరావతి ఊరి. అమరావతి మీద స్పష్టత లేనంత వరకు అమరావతి యొక్క అభివృద్ధి ఉరితాడికి ఆ పార్టీ వేలాడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారండి, ఒక చదరపు గజానికి పెద్ద ఎత్తున ఒక చదరపు గజానికి 10,000 నుంచి 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పే ఒక అబద్ధ ప్రచారం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. చదరపు అడుగు నిర్మాణానికి 10,000 నుంచి 13,000 ఖర్చుట. ఉమ్, రాష్ట్రాన్ని పెనుమారంగా మాట్లాడిన గగ్గోలు. ఉమ్. వాస్తవానికి టవర్ల నిర్మాణంలో 5,000 ఖర్చే, నివాసాల్లో గరిష్టంగా 6,000. ఈ విధంగా తప్పుడు లెక్కలండి. నేను చెప్తున్నాను సార్, అంటే ఇవి జరుగుతున్నాయి. 5,000 6,000 వరకే ఉంది. ఆయన అన్న 13,000 10,000 లేదు ఎక్కడ కూడా. అంటే చదరపు గజం 5,000 రూపాయలు అయితే ఆయన 13,000 10,000 చెప్తున్నాడండి. ఇది కూడా పెరగడానికి కారణం 1,500 సార్. 1,500 పెరగడానికి కారణం ఆయనే.
ఆహా, ఆయన హయాంలో ఋషికొండ నిర్మాణానికి చదరపు అడుక్కి ఆయన ఇచ్చింది 15,293 రూపాయలు. అది ఆయనకు కదా, ఆయనకి ఇచ్చుకోవచ్చు. 15,293 రూపాయలు. అవును, ఆయనకి ఇచ్చుకోవచ్చు సార్. ప్రజాధనం ఆయన ఎంతైనా తినొచ్చు, ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇంకో మీరు మాట చెప్తున్నాను, మీరు బాత్రూమ్ ఖర్చు ఏదో 30 లక్షలు అని చెప్పారు. ఆ, ట్యాబ్ ఖర్చు ఋషికొండలో 3 లక్షలండి. ఫ్యాన్ కూడా అంతే అంట. అంశతూలిక పల్పం వచ్చేసేసి 3 కోట్లండి. అబ్బా. 3 కోట్లు పంచతూలిక పల్పం అంటే దాదాపు 500 కోట్ల రూపాయలతో ఋషికొండ కట్టి ఆయన ఏమంటాడంటే, మీరు రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుచుకోండి, ఆ, లేకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుచుకోండి, వాళ్ళకి ఇయ్యండి ఆ పక్క ఆ పడక అని అంటాడు. ఎందుకు సార్ అన్ని అంటే- కోట్లు పెట్టి ఆ బెడ్ ఎందుకు అది? ఎందుకంటే మరి రష్యా అధ్యక్షుడు పుతిన్ వస్తాడంట కదా, పుతిన్ కోసమా బెడ్? మరి పుతిన్ కోసమో పుతిన్ పెళ్ళం కోసమో మరి ఓడి కోసం కట్టిండో మరి. ఏ రాజులు వస్తారో ఏ రాజ్యాధిపతులు వస్తారో ఆయన ఆయన ఏమంటే, మనం మనగా అధికారంలోకి వస్తాం, హ్యాపీగా భాగమతిని తీసుకొని ఋషికొండలో విలాసవంతంగా ఉందామని చెప్పేసి అని ఆయన కోసం కట్టుకుని నిర్మాణం. నీకు మాట అడుగుతాను ఈ సందర్భంగా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు యలహంక ప్యాలెస్ లో ఏం చేస్తున్నాడండి? మొన్న వచ్చాడు, నిన్న వెళ్ళిపోయాడు. 24 గంటలు యలహంక ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంటి? పోనీ కర్ణాటక మంత్రులు ఏమైనా బలకరించడానికి రారు కదా, కర్ణాటక కార్పొరేటర్లు రారు కదా, బెంగళూరు వాళ్ళు, పోనీ విదేశీ వాళ్ళు ఏమి రారు కదా. 24 గంటలు ఆయన ఏం చేస్తున్నాడు? ఏం చేస్తారంటే సార్, కళ్ళు మూసుకొని తపస్సు చేస్తాడు ఆయన. ఎందుకంటే మళ్ళీ కళ్ళు తెరవగానే సంవత్సరం అయిందా, సంవత్సరం నరైందా, ఇది ఆలోచించడానికి. దానికి కాదు, ఆయన విషయం ఏంటంటే, తాడేపల్లిలో ఆయన ఫ్లెక్సీలు కనిపించట్లా. బయటకు వస్తే లోకేష్ గారు మీసం మీద చెయ్యేసిన బొమ్మ కనిపిస్తుందిట. ఓకే, ఆ బొమ్మ చూడలేకపోతున్నాడు. అంటే అసెంబ్లీకి పోయినా వీళ్ళే కనిపిస్తారు, నేను తాడేపల్లి ఉన్నా వీళ్ళే కనిపిస్తున్నారు, ఎందుకు ఇక్కడ ఉండడం అని చెప్పేసి యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. లోకేష్ గారి బొమ్మలో, చంద్రబాబు నాయుడు గారి బొమ్మలో, లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలు చూడలేక, సార్ నేను ఒక మాట చెప్తున్నాను సార్, మీరు నమ్ముతారో నమ్మరో, గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నివాస ప్రాంతం వైపు ఒక వ్యక్తి కానీ ఒక రైతు కానీ మేము ఇల్లు ఉండమండి. అవును, నా కారు దాదాపు 10 సార్లు కారు వెళ్ళటానికి కూడా ఆటంకం లేకుండా బారికేట్లు పెట్టి అదొక రాజసౌధం లాగా. నేను గోల్కొండ ప్రభువుల గురించి మనం ఏదో పుస్తకాల్లో చదివాము, ఆయన గోల్కొండ నవాబు లాగా చేస్తున్నారు. కాకపోతే చివరిగా ఒక మాట ఏంటంటే, అమరావతి మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా పనులు చేస్తుంది. నేను మీ ద్వారా చెప్తున్నాను, బంతి పూలు పూసిన తోటల్లో వాటంవాలి వస్తుంది, మల్లెతీగ బందిట్లోకి బిడ్స్ పిలాని వస్తుంది, రైతుల నల్లరేగడి నాగేటి చాలల్లోకి అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుంది, అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ వస్తుంది. తద్వారా రాష్ట్ర యొక్క